న్యూస్. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు నాణ్యతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ఇచ్చే చీరలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదని అవి పుట్టింటి వారు ప్రేమతో పెట్టే సారే అంత పవిత్రమైనవని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి అంతకంటే ఆకర్షణీయమైన మహిళలకు ఎంతో ఇష్టమైన చిలుకపచ్చ రంగు చీరలను అందించబోతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేకమైన చిలుకపచ్చ రంగు చీరలను వచ్చే డిసెంబర్ నెలలో పంపిణీ చేరున్నట్లు ఆయన వెల్లడించారు. పండుగలు శుభకార్యాల సమయంలో ఆడబిడ్డలు గర్వంగా ధరించేలా నాణ్యమైన చీరలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవాన్ని పెంచేలా వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఇప్పుడు నాణ్యమైన చీరల పంపిణీ ద్వారా ఆడబిడ్డల పట్ల తమకున్న అంకిత భావాన్ని చాటుకుంటున్నామని చెప్పారు. మహిళా శక్తిని గౌరవించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు. కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్ లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జూన్ 2వ తేదీన భూమి పూజ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే జిల్లాలో త్వరలోనే ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేవలం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపబోమని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం చట్టసభల్లోనూ బహిరంగ వేదికలపైన విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం కల్పిస్తోందని చెప్పారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును త్వరలోనే పునరుద్ధరించి ఆదిలాబాద్ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. బాసర ఆలయాన్ని దేశంలోనే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి 2 నెలలకోసారి జిల్లాను సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు గాని, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు గాని, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్ కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి
నీళ్లు అందించి తాగునీరు సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. తులం బంగారం పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని గత కొంతకాలంగా ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా ఆ పథకంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించింది. మహిళలకు తులం బంగారం పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు తులం బంగారం అందిస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలో భాగంగా ఈ హామీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఆ పథకంపై రేవంత్ సర్కార్ ముందడుగు వేయడం లేదు. కనీసం దాని అమలుపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. దీంతో తులం బంగారం పథకం ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పదే పదే ఆ అంశాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే తులం బంగారం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టతనిచ్చారు. 5 ఏళ్ల పదవి కాలంలోపు ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే మెజారిటీ హామీలను నెరవేర్చామని, మిగతావి కూడా త్వరలోనే అమలు అవుతాయన్నారు. పథకాలన్నీ అమలు చేశాకే ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు. 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనిపై శ్రీధర్ బాబు స్పందించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ 420 హామీలు ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, తాము అలాంటి ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాలనే ప్రవర్తిస్తున్నాయని శ్రీధర్ బాబు విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆచరణ యోగ్యమైన హామీలు, పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలను ఎలా పక్కదారి పట్టించాలనే జిమ్మిక్కులు బీఆర్ఎస్, బీజేపీకి బాగా తెలుసన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రుల మధ్య అనేక విభేదాలు ఉన్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సీఎంతో సమన్వయం చేసుకుంటూ కేబినెట్ మంత్రులందరూ ముందుకెళ్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేము పార్టీలు చూడలే, ఆడబిడ్డల కష్టాలు చూసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండాలి. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే బాసర సరస్వతి మందిరానికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన నగదిస్తే పోయినట్టు, ఇంటి ఆయన కసురుకుంటే కడుపులో దుఃఖం పెట్టుకొని అవకాశం వచ్చినాడు పోదంలే అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలైంది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా? అక్క ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరన్నా అడిగినరా? అక్క అడిగినరా? నేను ఆయననే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఏపీ తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. దీంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఇప్పటికే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్ష సూచనతో చల్లని కబురి అందింది. ఏపీ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 7, 8, 9వ తేదీలో వర్ష సూచన జారీ చేసింది. 2 రాష్ట్రాల్లో ఉరుములు
మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక రాయలసీమ, తెలంగాణపై ఒక ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ఇక 3 రోజుల పాటు చిరుజల్లులు పడతాయని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరుగుతాయని హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తరాంధ్ర, విశాఖపట్నంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా జల్లులు పడతాయి. ఇక సోమవారం ఏలూరు జిల్లాలో వానలు పడ్డాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి హోర్డింగులు కూడా ఊడిపడ్డాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న మార్కాపురంలో పిడుగుపాటుకు 2 మరణించగా 4 గాయాల పాలయ్యారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, పొలాల్లో ఉండటం ప్రమాదకరమని తెలిపింది. ఇక పిడుగులు పడే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించింది. అటు ఆస్ట్రేలియా సమీపంలో మైలా, వలను తుఫాన్లు ఏర్పడగా వీటి ప్రభావంతో ఆసియా ప్రాంతంపై ఉండే అవకాశం ఉంది. దీనివల్ల దక్షిణ భారతదేశంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్టాల నుండి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు ఇది కొంత ఊరటనిచ్చే విషయంగా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ ముగియడం లేదా డిమాండ్ తగ్గడం వల్ల కూడా మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉంటున్నాయి. నేడు ఏప్రిల్ 7వ తేదీన బంగారం ధరలు మార్కెట్లో స్వల్ప తగ్గుదలతో కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంగా పసిడి ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు ధరతో పోలిస్తే సుమారు 35,000 నుంచి 40,000 వరకు తక్కువగా ట్రేడ్ అవుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో బంగారం ధర 24 క్యారెట్లు 1,52,630, 22 క్యారెట్లు 1,39,910గా ఉంది. ముంబైలో బంగారం ధర 24 క్యారెట్లు 1,50,650, 22 క్యారెట్లు 1,38,090గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర 24 క్యారెట్లు 1,50,800, 22 క్యారెట్లు 1,38,240గా ఉంది. ఇక హైదరాబాద్లో బంగారం ధర 24 క్యారెట్లు 1,50,650, 22 క్యారెట్ల బంగారం ధర 1,38,090గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో కిలో వెండి ధర 2,60,100గా ఉంది. మంత్రి అజారుద్దీన్ కి పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా మంత్రి పదవికి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇప్పట్లో తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నిక అనేది లేదు కాబట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ఛాన్స్ లేనే లేదు. ఇక ఆయన ముందు ఉన్న ఏకైక ఆప్షన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడమే. మంత్రి అజారుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది అక్టోబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభలో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అప్పట్లో తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నిక అనేది లేదు కాబట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ఛాన్సే లేనే లేదు. ఇక ఆయన ముందు ఉన్న ఏకైక ఆప్షన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడమే. అజారుద్దీన్ కు ఈ నెల 30తో మంత్రి పదవికి సంబంధించిన గడువు ముగుస్తుండడంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని శాసనసభ నిపుణులు చెబుతున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగడం వెనక అనేక చిక్కుముడులున్నాయి. పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత కానీ మైనార్టీకి తెలంగాణ కేబినెట్ లో చోటు కల్పించలేదు.
కనిపించలేదు. ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలాగూ లేదు. ఇక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కానీ జెడ్పీ ఎన్నికలు ఇంకా జరగనందున అక్కడ ఓటర్లు లేదు. జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానుంది. మరోవైపు గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీల పదవి కాలం నవంబర్లో ముగియనుంది. ఆ 3 ఖాళీలో ఒక స్థానానికి అజారుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మే 1 నుంచి మంత్రి పదవిని చేపట్టినా కూడా మళ్ళీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. మరి అజారుద్దీన్ ఈ మంత్రి పదవి గండం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.